హాయ్ హలో టు ఆల్ ద వ్యూవర్స్. మీ అందరికీ కూడా నేను చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తిని. అండ్ చాలా రోజులు పాటు నేను నా విజ్ఞానాన్ని అనేక మందికి షేర్ చేసుకుంటా రావటం ఆ భగవంతుడి యొక్క దీవెనగా భావిస్తాను. అండ్ ఇది ఈరోజు ఒక స్పెషల్ డే నాకు. యాక్చువల్లీ చాలా ఆనందంగా ఉన్నటువంటి రోజు. ఎందుకంటే నేను ఎన్నో రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని ఆలోచించడం జరిగింది. చాలామంది కూడా సార్ మీ యొక్క నాలెడ్జ్‌ని యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంటే మేము కనెక్ట్ అవ్వగలం సార్. మీ నాలెడ్జ్ మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మీ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ గానీ, లేదా మీరు చెప్పే విధానం గానీ చాలా బాగుంటుందని చాలామంది చెప్పటం వల్ల నేను ఎట్టకేలకి ఇది ఈరోజు సాధ్యపడింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఈ ఛానల్ ద్వారా నన్ను దీవించాలి అని ఆశిస్తున్నాను. అండ్ మీ నమ్మకాన్ని ఏదైతే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైతే ఈ ఛానల్ మీరు ఫాలో అవుతున్నారో మీకెప్పుడు కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నాన్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఎకానమీకి సంబంధించినటువంటి అనేక అంశాలను నేర్చుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించేది. ఈ అంశాలను మనం అనేక మందితో గనక షేర్ చేసుకోగలిగితే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఆలోచన నా మైండ్‌లో ఎప్పుడో వచ్చింది. కానీ నేను చాలా బిజీగా ఉండటం వల్ల, అనేక క్లాసెస్‌లో ఎంగేజ్ అవ్వటం వల్ల మీ ముందుకు రావటం లేట్ అయిపోయింది. ఓకే. సో, కానీ లేట్ అయింది. దానికి మంచి రీజనే ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ మార్గ మధ్యలో అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్స్‌ని మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఈ ఛానల్ ద్వారా ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీతో షేర్ చేసుకోవడానికి ఇదొక ప్లాట్‌ఫార్మ్‌గా నేను భావిస్తున్నాను. సో, కాబట్టి మనకు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ ఏంటి సార్? అసలు ఛానల్ ఏంటి? ఏ అంశాన్ని ఈ ఛానల్ చెప్పబోతుంది? దిస్ ఈస్ ద క్వెషన్ ఎవ్రీవన్ హాస్ ఇన్ యువర్ బ్రెయిన్. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేదంటే ఇక శివప్రసాద్ సార్ అనేది మీకు ఆబ్వియస్‌గా చాలా సందర్భాల్లో నన్ను విభిన్నమైనటువంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో నన్ను చూసింటారు. కానీ దిస్ ఈజ్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై ఛానల్. ఇది నాకు సంబంధించినటువంటి నా చేతే నడపబడేటువంటి ఛానల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఛానల్ అండి. రెండోది ఇక్కడ ఏంటి ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇట్ ఈజ్ ఏ ఇన్వెస్టింగ్ మోడల్ ఛానల్. అంటే ఏంటంటే మనకు చాలా సందర్భాల్లో నేను చాలా బాధపడుతుంటాను. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు అంటే జనరల్‌గా డబ్బు సంపాదించటం ఏదైతే ఉందో అది 100% హార్డ్ వర్క్‌తో కూడుకున్నది. అంటే మీరు నిరంతరం శ్రమించి అనేక గంటలు శ్రమని ఓర్చి మీకు పనిచేస్తే మీకు డబ్బులొస్తాయి. ఓకే. ఇది 100% మనందరం కూడా చేసేదే. కానీ మనమే కాదండి మన డబ్బు కూడా కష్టపడాలి. మనమే కాదు మన డబ్బు కూడా కష్టపడాలి. మన డబ్బు కష్టపడేది ఏంటి సార్? అసలు మన డబ్బు ఎట్లా కష్టపడతది? అనేది మనం ఈ ఛానల్ ద్వారా డిస్కస్ చేస్తాం. అండ్ రెండోది ఈ ఛానల్‌లో మనకు ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద బ్యాంక్స్, రిగార్డింగ్ ద స్టాక్స్, రిగార్డింగ్ ద ఇన్వెస్ట్‌మెంట్, రిగార్డింగ్ ద లోన్స్. సో, ఇలాంటి అంశాల గురించి ఈ ఛానల్‌లో మనకు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేయటం జరుగుతుంది. ఓకే. సో, ఆబ్వియస్‌లీ సరే మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ ఉంది? సరే మీరు ఏంటి అని నన్ను అడిగితే గనక లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కూడా ఎకానమీ ప్లస్ ఫైనాన్షియల్ ప్లస్ బ్యాంక్స్‌లో అనేక రకాలైనటువంటి అంశాలలో మనం అనేక మందిని ఎడ్యుకేట్ చేశాం కాబట్టి దట్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఈ ఒక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు మోర్ దాన్ ఎనఫ్ అనేది నా పర్సనల్. ఎందుకంటే చాలామంది నాకు ఛానల్ ఏర్పాటు చేయండి అని చెప్పినా నా మనసు ఎప్పుడైతే నాకు యెస్ యూ కెన్ డూ ఇట్ అనిపించినప్పుడే మీ ముందుకు రావటం జరిగింది. ఓకే. అండ్ రెండోది కూడా మీ దాకా వచ్చే ప్రతి కంటెంట్ కూడా 1కి 4 సార్లు అది మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్‌లో మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైద్ది. మీకు అర్థమయ్యేటువంటి భాషలో దాన్ని తీసుకురావడానికి మా టీము నేను ఎంత కష్టపడి మీకు ఎందుకంటే ఈవెన్ లేమ్యాన్ ఏమీ తెలియని వ్యక్తికి కూడా అర్థమయ్యేటువంటి భాషలో దాన్ని చెప్పే బాధ్యత నాది. ఓకే. సో, జస్ట్ కీప్ ఫాలోయింగ్ అస్.
అండ్ ఈ వీడియోలో ఏదో ఒక స్టార్ట్ చేశాం కాబట్టి ఈ శుభముహూర్తంలో కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు అసలు వాట్ ఈజ్ ద షేర్ మార్కెట్? చాలామంది అరే షేర్ మార్కెట్ అంటే లాసెస్, షేర్ మార్కెట్ అంటే ఇబ్బంది. సో ఇలాంటి చాలా చాలా సందర్భాలని నేను చూశాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ లేని చోట ఆటోమేటిక్గా మనం ఏ వ్యాపారమైనా తీసుకోండి, ఎనీ బిజినెస్ తీసుకోండి, ఎక్కడైతే మీరు నాలెడ్జ్ కలిగి ఉంటారో ఆ నాలెడ్జ్ లేకపోవటమే మీ ఓటమికి కారణమవుతుంది. ఓకే, మరి కాబట్టి ఈ నాలెడ్జ్ని పంచాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఫస్ట్ వీడియో వాట్ ఈజ్ షేర్ మార్కెట్ అనేటువంటి వీడియోని మనం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ వాట్ ఈజ్ షేర్ మార్కెట్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఇతను కన్ఫ్యూజన్గా చూస్తున్నాడు. అసలు ఏంటి ఈ యొక్క షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఈ గీతలు ఏంటి, ఈ క్యాండిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాడనరీగా చెప్పుకుంటాం. జస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు రెండు సింబల్స్ కనపడతాయి. ఒకటి వచ్చేసేసి బుల్ సింబల్, మీకు రెండు సింబల్స్ కనపడతాయి. ఒకటి వచ్చేసేసి బుల్ సింబల్. ఓకే, సో రెండోది వచ్చేసేసి మీకు బియర్ సింబల్ కనపడతాయి. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సో దెర్ ఆర్ టూ సింబల్స్. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎలిమెంట్. మీకు రెండు అంశాలు కనపడతాయండి. ఫస్ట్ వచ్చేసేసి బుల్ సింబల్, రెండోది వచ్చేసేసి బియర్ సింబల్ కనపడుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బుల్ సింబల్ అండ్ బియర్ సింబల్ అంటే మీకు జనరల్గా చూడండి, ఇక్కడ బుల్, ఓకే, మీకు బ్లాక్తో రాస్తున్నాను, ఇక్కడ వచ్చేసేసి బియర్. సో ఇక్కడ రెండు, ఒక బుల్ అంటే మార్కెట్ ఏదైతే ఉందో అది రైజ్ అవుతుంది అని అర్థం, అండ్ బియర్ అంటే ఏదైతే ఉందో మార్కెట్ ఫాల్ అవుతుందని అర్థం. బుల్ మార్కెట్లో జనాలకు ఆనందాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ బియర్ మార్కెట్లోకి వచ్చేదానికి అదే జనాలు నీరసపడిపోయి షేట్ మన డబ్బులన్నీ కానీ లైఫ్లో కింద పడి పైకి లెగటం ఎంత సహజమో మార్కెట్లో కూడా మనం బుల్ రావాలి అంటే బియర్ ఉండాలండి. ఎందుకంటే ఎదగాలి అంటే ముందు మనం డౌన్ఫాల్ కూడా చూడాలి. సో కాబట్టి అలానే డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయటం అని కాదు నా ఉద్దేశం, మనం బుల్ మార్కెట్లో ప్రయాణించాలి. ఇక్కడ జనరల్గా మనం చూస్తే మనకు బుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ బుల్ మార్కెట్లో మనకు మార్కెట్ అనేది స్లోగా రైజ్ అవుతుంది. ఓకే, మార్కెట్ అనేది రైజ్ అయ్యే సింబల్స్ని మనం బుల్ మార్కెట్ అంటాం. ఇంకో గమనించారా, మన ఛానల్ లోగో ఒకసారి చూడండి. మన ఛానల్ లోగో కూడా ఏ మార్కెట్ని సూచిస్తుంది? బుల్ మార్కెట్. మీరందరూ కూడా ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవ్వాలి, మీరందరూ కూడా మనీని డెవలప్ చేసుకోవాలి, మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ మోడల్లో ఆలోచించాలనే మన ఛానల్లో కూడా బుల్ మార్కెట్ ఫేస్ చేసుకునే ఛానల్. అండ్ నా నాలెడ్జ్ని సూచిస్తుంది చూడండి ఆ రెడ్ యారో మార్క్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆ విధంగా మనం బుల్ మార్కెట్ని బేస్ చేసుకొని. అదే కమ్ టు ద బియర్ మార్కెట్. సో బియర్ మార్కెట్లో మార్కెట్ ఇలా ఫాల్ అవుతూ ఉంటే దాన్ని మనం బియర్ మార్కెట్ అంటాం. ఏముంది సార్ ఈ సింబల్స్ ఆటోమేటిక్గా మాకు కూడా కనపడతాయి కదా, ఈ సింబల్స్ని కూడా చెప్పాలా సార్ అంటే, సో ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ బుల్ మార్కెట్. ఓకే, సో బుల్ అంటే మనకు మార్కెట్లో ఆ రోజు మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ఆ రోజు మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ ఉంటే దాన్నే మనం వచ్చేసేసి బుల్ మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, అంటే ఎక్కువ మంది ఒక చిన్నపాటి మ్యాంగో కోసం దే ఆర్ డిమాండింగ్ ఏ మ్యాంగో. సో లెట్స్ ఇమాజిన్ 100 people, okay, 100 people they want to buy mangoes. Okay, so number of mango sellers are only 20. Number of mango sellers are only 20, but number of interested people buy, they are 100 people. So number of sellers are sellers అంటే అమ్మేవారు. ఓకే, sellers అంటే అమ్మేవారు, buyers అంటే కొనేవారు. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఎనీ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఎ వెజిటబుల్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యాంగో, షేర్, స్టాక్, ఎనీ బిజినెస్, దెర్ ఈస్ ఓన్లీ two people will involve. One is buyer and second one is seller. So buyer always want
make a profit. So buyer always want to purchase a good for less price. మ్యాంగో తక్కువకే వస్తే బాగుండు. ఓకే, సో ఈ మ్యాంగో ఏదైతే ఉందో సెల్లర్ ఏమనుకుంటాడు, ఎక్కువ ధరకి అమ్మితే బాగుండు. ఓకే, అదే మ్యాంగోని బయ్యర్ ఏమనుకుంటాడు, తక్కువ ధరకే కొనుక్కుంటే బాగుండు. ఏ మార్కెట్ అయినా ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ సెల్లర్ అండ్ బయ్యర్. సో షేర్ మార్కెట్, what is share market? Share market is very good, a market which connect sellers and buyers. A market which connects sellers and buyers. సెల్లర్స్ ని బయ్యర్స్ ని కలిపేటువంటి మార్కెట్ నే మనం వచ్చేసేసి ఈ షేర్ మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మరి సెల్లర్స్ బయ్యర్స్ కనెక్ట్ అవుతారు, బానే ఉంది. సెల్లర్ అండ్ బయ్యర్, ఇప్పుడు సెల్లర్ దగ్గర ఒక 10 స్టాక్స్ ఉన్నాయి. 10 స్టాక్స్ ఉన్నాయి. సెల్లర్ వాటిని 50 రూపాయలకు అమ్ముతున్నాడు. సెల్లర్ ఎవరికి అమ్ముతాడు ఆ స్టాక్స్ ని? బయ్యర్కి అమ్ముతాడు. సో బయ్యర్కి అమ్ముతాడు. ఎస్ఆర్నో అంటే ఈ సెల్లర్ కి బయ్యర్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పేటువంటి మార్కెటే మనం షేర్ మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారో, చాలా మంది ఉన్నారో, కంపెనీకి బాగా లాభాలు వస్తున్నాయి, అందరూ నాకు ఆ స్టాకే కావాలంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, కంపెనీకి బాగా లాభాలు వస్తున్నాయి, కంపెనీ అసలు ప్రాఫిట్ బాగుంది, ఆర్ఓఈ బాగుంది, చాలా ఫండమెంటల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి కంపెనీకి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ షేర్ను కొనేవాళ్ళు పెరుగుతారు. ఆ షేర్లు కొనేవాళ్ళు పెరిగినప్పుడు మార్కెట్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. కాబట్టి దాన్ని బుల్ మార్కెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో బుల్ మార్కెట్ దేనికి సిగ్నల్? బుల్ మార్కెట్ అనేది దేనికి సిగ్నల్ అంటే ఆ పర్టికులర్ స్టాక్ యొక్క బయ్యర్స్ చాలా మంది ఉన్నారు. పర్టికులర్ స్టాక్స్ యొక్క బయ్యర్స్ చాలా మంది ఉన్నారు. సో దట్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుల్ మార్కెట్. సో మార్కెట్ 500 పాయింట్లు పెరిగింది, 100 పాయింట్లు పెరిగింది, 200 పాయింట్లు పెరిగింది అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కంపెనీకి, ఆ పర్టికులర్ స్టాక్కి ఆ రోజు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. సో అలానే ఆలోచించండి ఒకసారి. ఒకవేళ మార్కెట్ కాసేపు ఆలోచిద్దాము. బియర్ మార్కెట్ అనేది మనం చూద్దాం. సో బియర్ మార్కెట్ అంటే ఏంటండి? యాజ్ సింపుల్ యాజ్ దట్. బియర్ మార్కెట్, ఆ కంపెనీ లాభాలే చేయట్లా, ఆ కంపెనీ ప్రాఫిట్ బాగలేదు, ఆ కంపెనీ అన్ని అప్పుల్లోనే ఉంది. ఇక ఆటోమేటిక్గా ఆ కంపెనీకి జనాలు ఏం చెప్తారు? వద్దండి, మీ కంపెనీ షేర్లు మాకు వద్దు. అప్పుడు ఏమవుతుంది? ఆ కంపెనీని అమ్మేవాళ్ళు పెరుగుతారు. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి లాభాలేమో బాగలేవు, లాభాలు చూస్తే నీరసం వచ్చేస్తుంది. ఆ కంపెనీకి ఏమో లాభాలేమో బాగలేవు, లాభాలు చూస్తేనేమో నీరసం వచ్చేస్తుంది. లేదా ప్రమోటర్ రోజుకి తన వాటా తాకట్టు పెడుతున్నాడు. ప్రమోటర్ ఏమో రోజుకి తన వాటాని తాకట్టు పెట్టేస్తున్నాడు. లేదా ఇంకోటి, ఆ కంపెనీకి సంబంధించి అప్పులు, బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. ఆడప్పులు ఈడప్పులు తెచ్చి పెడుతున్నాడు. ఇక దాంతో ఇంకా ఆ కంపెనీ దగ్గరికి ఎవరన్నా వస్తారా? ఆ కంపెనీని ఉన్న వాళ్ళే అమ్మడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి సెల్లర్స్ పెరుగుతారు. మరి అందరూ అమ్ముతున్నారు, కొనేవాళ్ళు అంటే బయ్యర్స్ ఏమో తక్కువ ఉన్నారు. మరి ఎప్పుడైతే అమ్మేవాళ్ళేమో ఎక్కువ ఉన్నారు, ఈ కంపెనీ మాకు వద్దు అని, బయ్యర్స్ ఏమో తక్కువ ఉన్నారు, ఆటోమేటిక్గా ఆ షేర్ వాల్యూ ఏమవుతుంది? పడుతుంది. ఆ షేర్ వాల్యూ పడడాన్నే వచ్చేసారు ఆల్రెడీ మార్కెట్లోకి. వెల్కమ్ టు ద మార్కెట్, బియర్ మార్కెట్. ఏ మార్కెట్? బియర్ మార్కెట్. మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ని మనం పైకి వెళ్తుంటే బుల్ మార్కెట్ అని, మార్కెట్ని కిందకు వస్తుంటే బియర్ మార్కెట్ అని అంటాం. సో సింపుల్ ఫండా బుల్ మార్కెట్కి, బియర్ మార్కెట్కి సింపుల్ ఫండా. ఎప్పుడైనా మనకు పాతకాల సామెత ఉంది ఏంటంటే, మనం ఎప్పుడైనా
కలకలగా ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ చేరతారు. ఓకే. మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు పోయి ఎవరో ఇద్దరు ముగ్గురు మిగులుతారు. సేమ్ అంతే మార్కెట్ కూడా. కంపెనీ ఎప్పుడైతే లాభాల్లో ఉండి, కంపెనీ ఎప్పుడైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆటోమేటిక్‌గా కంపెనీకి ఎక్కువ మంది బయ్యర్స్ ఉండటం వల్ల బుల్. అదే ఎప్పుడైతే కంపెనీ అనుకున్నంత పెర్ఫార్మెన్స్ ఇవ్వదో అప్పుడు ఆటోమేటిక్‌గా అది బియర్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతుంది. సో బుల్ అండ్ బియర్స్ ఆర్ వెరీ కామన్ ఎకానమీలో. బుల్ అనేది బియర్ అనేది వెరీ కామన్. షేర్ మార్కెట్లో బుల్ అనేది బియర్ అనేది వెరీ కామన్. సో ఇట్స్ బేసిక్ అండర్స్టాండింగ్. మీరు మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనకు ఈరోజు ఏదైతే ఉందో ఇక్కడ మనకు చిన్నపాటి ఎగ్జాంపుల్ మన 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 రోజువారీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇదిగో ఇవి మ్యాంగోస్. హోప్ యు అండర్స్టాండ్. ఇవి మ్యాంగోస్. ఈ మ్యాంగోస్లో ఓకేనండి. ఇప్పుడు మ్యాంగోస్ని బై చేయడానికి 5,000 మంది రెడీగా ఉన్నారు. బై చేయడానికి 5,000 మంది రెడీగా ఉన్నారు. అదే మ్యాంగోని ఓకే అంటే మ్యాంగోని సెల్లింగ్ అంటే అమ్మేవాళ్ళు ఓకే ఒక 200 మందే ఉన్నారు. సో సెల్లర్స్ ఏమో మ్యాంగో కలిగి ఉన్న వాళ్ళు ఏమో అమ్మడానికి ఇష్టపడతారు. కానీ 5,000 మంది బయర్స్ రెడీగా ఉన్నారు. అప్పుడు మీ అందరు చెప్పండి ఒకసారి, మ్యాంగో ప్రైస్ ఏమవుతుంది? ఓకే, ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్ టు మ్యాంగో ప్రైస్. Mango price increases. So that is I am telling bull market. దాన్ని ఇందాని చెప్తున్నా bull market. Okay, happy. Look at the next. Unlike mangoes కి ఇప్పుడు చూడండి, అమ్మేవాళ్ళు అంటే సెల్లర్స్, నీట్గా రాస్తున్నారు చూడండి. మ్యాంగోని సెల్ చేసేవాళ్ళు దగ్గరగా ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి. సెకండ్ కేస్ అండి, ఇది కేస్ 2 అండి, అది కేస్ 1. సెకండ్ కేసులో మ్యాంగోని అమ్మేవాళ్ళు 10,000 మంది ఉన్నారు. కానీ మ్యాంగోని బై చేసేవాళ్ళు కేవలం ఒక 2,000 మందే ఉన్నారు. ఓకే, అప్పుడు మార్కెట్లో మ్యాంగో ప్రైస్ పడుతుంది కదండి. దాన్నే మనం వచ్చేసేసి బియర్ మార్కెట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. So there are two types of market. So number one వచ్చేసేసి say market which is a bull market. Okay, ఏ కంపెనీల యొక్క షేర్లు బాగున్నాయో, ఏ కంపెనీ లాభాల్లో ఉందో, ఏ కంపెనీకి నంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయో, ఏ కంపెనీకి అప్పులు తక్కువ ఉన్నాయో, ఏ కంపెనీలో ప్రమోటర్ తన వాటా పెంచుకుంటున్నాడో, ఏ కంపెనీలో విదేశీయులు కూడా మన కంపెనీని కొనడానికి వస్తున్నారో, అలాంటి కంపెనీలు ఆటోమేటిక్గా మిమ్మల్ని లాభాల్లో ఉంచుతాయి. అలా కాకుండా ఏ కంపెనీలు అయితే అసలు సేల్స్ లేవు, ఆ కంపెనీకి ఏమో నెట్ ప్రాఫిట్ రావటం లేదు, అప్పులు, అలా కాకుండా ఉన్నవాళ్లే పక్కకెళ్ళిపోతున్నారు, అలాంటి కంపెనీలో మీకు నష్టాలను మిగులుస్తాయి. అంటే ఇప్పుడు అర్థమైందా? అసలు ఈ మార్కెట్లో మీకు లాభాలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. If you want to learn the fundamentals properly, then obviously you will make money. మీరు మనీని మేక్ చేయొచ్చు. Believe in it, because many of the people who has at present చాలా ఎక్కువ మనీ సంపాదించిన వాళ్ళల్లో మనకు ఈ మార్కెట్ని అర్థం చేసుకున్న వాళ్ళండి. అంతేగాని డబ్బులు పెడితే ఆ వీడియోలు చూసాం, ఇటు డబ్బులు పెడితే అటు డబ్బులు వచ్చినాయి, అవన్నీ జరగవు. ఫండమెంటల్స్ మీద అవగాహన, టెక్నికల్స్ మీద ఒక గ్రిప్ ఉంటేనే మీకు పూర్తి స్థాయిలో ఏదో ఒక్క వీడియోతో మీ నాలెడ్జ్ పెరగటం కానీ ఇలా జరగదు. కొన్ని రోజుల పాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ప్రతిదీ మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తాను. తద్వారా మీకు ఏమైందంటే యూ క్యాన్ ఐడెంటిఫై ఏ గుడ్ కంపెనీస్ బై యువర్ ఓన్. మీరు మీ యొక్క శ్రమతో, మీ యొక్క నాలెడ్జ్తో మంచి కంపెనీలు గుర్తించడానికి సాధ్యమైనటువంటి అంశాన్ని మనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో
మన స్టూడెంట్స్ ప్లస్ మన వ్యూవర్స్, మన ఆల్రెడీ శివప్రసాద్ అనే వ్యక్తి చాలామంది తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అండ్ సబ్జెక్ట్ ఎకానమీ, అండ్ ఆల్సో మనకు ఏదైతే మీకు ఎకానమికల్ ఆబ్జెక్ట్ చెప్తాను, మ్యాక్రో ఎకానమిక్ కాన్సెప్ట్ చెప్తాను, మైక్రో ఎకానమిక్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఎవ్రీ వీక్ వచ్చేసేసి మనకు ఒక ఎకానమిక్ సంబంధించినటువంటి అప్డేట్, ఎకానమీకి సంబంధించిన అప్డేట్ కూడా మీకు చెప్తాను. సో హోప్ యు అండర్స్టాండ్. ఈ రోజు మార్కెట్లో కేవలం శుభసూచకంగా అసలు బుల్ మార్కెట్ అంటే ఏంటి, బియర్ మార్కెట్ అంటే ఏంటి అనేది ఒక చిన్నపాటి ఇది మీకు చెప్పడం జరిగింది. కానీ నెక్స్ట్ వీడియోస్లో కొంచెం టెక్నికల్ వర్డ్స్ మాట్లాడతాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం ద బెస్ట్ అవుట్పుట్ మీకు ఇస్తాం కాబట్టి హోప్ యు అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. దయచేసి ఈ నాలెడ్జ్ని మీరు తెలుసుకోండి. తద్వారా మీరు ఒక లాభాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా వచ్చున్నాను. నేను మీ శివప్రసాద్. మన ఛానల్ పేరు ఎకనామిక్ పల్స్ బై శివప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.